నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్ హై టెన్షన్ కనిపిస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ ఫైట్ కనిపిస్తున్నది. సో మరి అంజిరెడ్డి దాదాపుగా గెలిచినట్టేనా అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఇది ఈ రకంగానే కొనసాగితే 200% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గెలవబోతున్నారు. కాకపోతే ఏమైనా ఒక అద్భుతం జరిగితే ఏమైనా నరేందర్ రెడ్డికి అవకాశం దొరకవచ్చు, కానీ అది కష్టమే. సో ఇప్పుడు మొత్తం డీటెయిల్డ్గా బ్రీఫ్గా అసలు ఎవరు గెలవబోతున్నారు, గెలవడానికి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్నది ఒక్కసారి మనం లెక్కలేస్తే అంజిరెడ్డి పోటీలో ఉన్నారు, నరేందర్ రెడ్డి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రసన్న హరికృష్ణ ఆయన ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. అంటే ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేశారన్నది లెక్కిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 60,000కు పైన ఓట్లు ప్రసన్న హరికృష్ణకు పడ్డాయి. ఆయనకు పడ్డ ఫస్ట్ ప్రయారిటీలో సెకండ్ ప్రయారిటీ ఎక్కువ భాగం నరేందర్ రెడ్డికి పడ్డాయా, అంజిరెడ్డికి పడ్డాయా? సో ఈ లెక్క తేలిన తర్వాత మొత్తం ఎవరు గెలవబోతున్నారన్నది తేలబోతున్నది. ఇప్పటి వరకు అయితే ఒక 6,500 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి కొనసాగుతున్నారు, 6,500. నరేందర్ రెడ్డి 6,500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. సో అంజిరెడ్డిని దాటుకొని నరేందర్ రెడ్డి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 60,000కు చిల్లర ఏవైతే ప్రసన్న హరికృష్ణ ఓట్లు ఉన్నాయో, ఎలిమినేట్ అవుతున్నారో ఆయన, ఆ ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు 6,500ని దాటుకొని నరేందర్ రెడ్డికి ఎక్కువ ఓట్లు రావాలి. ఇది అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం అయితే అసలు ఎక్కడా కూడా నరేందర్ రెడ్డి ఫస్ట్ ప్లేస్కి రాలే. ఒక 6th and 9th రౌండ్లోనే ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ లెక్కిస్తున్నప్పుడు ఒక 2 రౌండ్స్లో ఆయన లీడ్లోకి రావడం జరిగింది. అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ 2 రౌండ్స్లో మాత్రమే. ఇక మిగతా అంతా అంజిరెడ్డి లీడ్లో ఉన్నాడు. కాకపోతే స్వల్ప మెజారిటీతో ఆయన లీడ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఒక్కసారి మనం నా దగ్గర ఉన్న లెక్కలు ఒక్కసారి కనుక చూస్తే, సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న అంశాలు ప్రధానంగా ఇప్పుడు మొత్తం 48 మందిని ఇప్పటివరకు ఎలిమినేట్ చేశారు. మొత్తం 53 లెక్క చెప్తున్నారు. 53 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేట్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే అఫీషియల్గా అధికారులు రిలీజ్ చేసిన దాంట్లో 48 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఉన్న లెక్క ఇది. ఎవరెవరు పోటీలో ఉన్నారు? అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ. సో ఒక్కసారి 48 మంది ఎలిమినేషన్ తర్వాత ఉన్న లెక్కను ఒక్కసారి కనుక మనం చూసుకుంటే, 48 మంది ఎలిమినేట్ అయిన తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 77,062 ఓట్లు వచ్చి ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ అభ్యర్థికి 71,437 ఓట్లు వచ్చి ఉన్నాయి. అండ్ బీఎస్పీ అభ్యర్థికి 61,636 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఆ తర్వాత కింద ఉన్న 48 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ముగ్గురికి పడ్డ ఓట్ల డీటెయిల్స్ ఇవన్నీ కూడా. అంటే ఈ 48 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఒక 515 ఓట్లు అంజిరెడ్డికి పడ్డాయి, 872 ఓట్లు కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి పడ్డాయి, ప్రసన్న హరికృష్ణకి 1217 ఓట్లు పడ్డాయి. ఏది ఈ 48 మెంబర్స్ వాళ్ళకి ఫస్ట్ వేసి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఈ ముగ్గురికి డివైడ్ చేసారు, వాళ్ళకి పడ్డ ఓట్లు. సో ఇప్పుడు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అది కూడా డిసైడ్ చేసారు. 1,11,672 ఓట్లు కావాలా. ఎవరు గెలవాలన్నా 50% పైగా ఓట్లు రావాలి. 50% + 1 ఓటు పడాలి. అంటే 1,11,672గా ఎలక్షన్ కమిషన్ ఈ మ్యాజిక్ ఫిగర్ని డిసైడ్ చేసింది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ లెక్కించిన తర్వాత ఈ చెల్లని ఓట్లు ఏవైతే 21,000 ఉన్నాయో అందులో కొంత కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ లెక్కించాలి అని అభ్యర్థులందరూ అడిగినప్పుడు సో మళ్ళీ ఆ 21,000ని మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఈ నెంబర్ని డిసైడ్ చేశారు. 1,11,672 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు. సో మరి ఇప్పుడు 1,11,672 అంజిరెడ్డికి వచ్చే అవకాశం ఉందా? నరేందర్ రెడ్డి అంటే ఇంకా దూరంగానే ఉన్నాడు. దాదాపు ఎంత లీడ్ ఇది దాదాపుగా ఒక 6,500 లీడ్ కనిపిస్తూ ఉన్నది ఇప్పటికే. సో 6,000 చేంజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇప్పుడు అంజిరెడ్డికి ఎంత రావాలా? 77,062 నుంచి 1,11,000 రావాలంటే దగ్గర ఒక 34,000 ఓట్లు రావాలా. మరి ఇప్పుడు 34,000 ఓట్లు ఎట్లా వస్తాయి? ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ చేస్తే ఇందులో సగానికి సగం ఓట్లు అంజిరెడ్డికి పడే అవకాశం ఉందా? కష్టం. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకి ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఇది 48 మంది ఎలిమినేషన్ అయ్యింది. సరే, ఇప్పుడు 48 మంది ఎలిమినేషన్, మొత్తం 53 మంది ఎలిమినేట్ కావాలా. అంటే ఇంకొక 5గురు, ఈ 5గురికి మెజారిటీ ఓట్లే ఉన్నాయి. అంటే ఒక
8-9 వేల ఓట్లు ఇంకున్నట్టు ఎవరెవరు రవీందర్ రావు అండ్ యాదగిరి రావు ఇట్లా కొంతమంది మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి పడ్డ ఓట్లు చూస్తే ఇంకా కొంత ఫిగర్ పెరగవచ్చు. ఇది 77,000ది ఇంకొక 1,000-1,200 పెరిగితే సరే ఎంత చూసుకున్నా కూడా ఇంకొక 30,000 చిల్లర ఓట్లు అంజిరెడ్డికి పడితే 1,11,672 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోగలుగుతాడు. కానీ అవకాశం ఉందా అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అవుతున్నాడు. ఈ ప్రసన్న హరికృష్ణకు పడ్డ ఈ 61,636 మంది ప్రసన్న హరికృష్ణకు ఫస్ట్ ప్రియారిటీ ఓటేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ వేసి వెళ్ళిపోవచ్చు. సెకండ్ ప్రియారిటీ ఓట్లలో మళ్ళీ నరేందర్ రెడ్డికి పడే ఓట్లు ఉంటాయి అండ్ అంజిరెడ్డికి పడే ఓట్లు ఉంటాయి. అందులో 50% అంటే 30,000 పైన ఓట్లు పడితేనే అంజిరెడ్డి మ్యాజిక్ ఫిగర్ని చేరుకోగలుగుతాడు. ఇక నరేందర్ రెడ్డికి అయితే అసలు అవకాశమే లేదనుకోండి. సో కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే వన్స్ ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంజిరెడ్డియా నరేందర్ రెడ్డియా రేసులో ఎవరు ఉంటారు? ఇద్దరే ఉంటారు కదా. మల్లన్న ఎలక్షన్ అప్పుడు కూడా అంతే జరిగింది. మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి జరిగినప్పుడు. సో ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవరు మెజారిటీలో ఉన్నారో చూస్తారు. చూసిన తర్వాత ఇప్పుడు నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ తర్వాత ఎవరు ఎలిమినేట్ చేయాలి? నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి. నరేందర్ రెడ్డికి పడ్డ ఓట్లలో ఇంకెవరు ఉంటారు? సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి వేస్తారు? నరేందర్ రెడ్డికి అయితే అవకాశం ఉండదు కదా. ఫస్ట్ ప్రియారిటీ ఈయన ఓట్లలో సెకండ్ ప్రియారిటీ కూడా ఈయనకే పడదు కదా. కింద ఉన్న వాళ్ళకైనా అంజిరెడ్డికైనా పడుతుంది. కింద ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినారు. మళ్ళీ ఎట్లాగని ఇద్దరు మిగిలినప్పుడు అంజిరెడ్డి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. జరిగేది అదే. సో కాబట్టి ఇప్పుడు నరేందర్ రెడ్డి గెలవాలి అనంటే ప్రసన్న హరికృష్ణకు పడే ఓట్లలో ఆయనకు పడ్డ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్స్ మెజారిటీ ఓట్స్ అంటే ఇప్పటి వరకు ఉన్న లీడ్ ఏదైతే 6,000-7,000 చిల్లర ఉన్నటువంటి మెజారిటీని దాటుకొని నరేందర్ రెడ్డి ఎక్కువ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అది సాధ్యమా అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఈజీ అయితే కాదు. ఏదో ఒక మహాద్భుతం జరిగితే తప్ప ఆల్ ఫోర్స్ బయటపడే అవకాశం కనబడట్లేదు. అయితే ఇక్కడ ఎవరెవరిని ఇంతవరకు ఎలిమినేట్ చేశారు అనంటే 48 మందిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన 48 మంది అభ్యర్థులు ఎవరెవరంటే చాలిక చంద్రశేఖర్, గుయ్యసాయి కృష్ణమూర్తి, బాలాజీ బక్వాడ్ అండ్ నిమ్మతోట వెంకటేశ్వర్లు, తీటి సుధాకర్ రావు, వేముల విక్రమరెడ్డి, కొమ్ముల నగేష్, అక్కినపల్లి కరుణాకర్, కర్ర జగన్, బండి శ్రీనివాస్, దేవిదాస్ పులగం, కస్బా శంకర్రావు, మల్లేష్ యాసర్ల, శనిగరపు రమేష్ బాబు, ఎన్ శ్రీనివాస్, దయ్యాల ఓంప్రకాష్, పిడిశెట్టి రాజు, బొల్లి సుభాష్, మాచ శ్రీనివాస్, రాథోడ్ రవీందర్ నాయక్, సిలివేరు శ్రీకాంత్, అబ్బగాని అశోక్ గౌడ్, దొడ్ల వెంకట్, చందా సాయి కుమార్, అంగ సంపత్ కుమార్, మంచికట్ల ఆశమ్మ, వేముల కరుణాకర్ రెడ్డి, కంటే సాయన్న, లాయిశెట్టి హరికృష్ణ, గడ్డం శ్రీనివాసరెడ్డి, జావేద్ అహ్మద్, డాక్టర్ రాపాల రాజు, దేవతి శ్రీనివాస్, అక్షయ్ కుమార్ మేకల, గువ్వల శ్రీకాంత్, 36 లంటూ చంద్రశేఖర్, ఇంద్రగౌడ్ సిలివేరి, 38 మహేష్ కొమ్మిరెడ్డి, 39 రాజా సుమన్ రావు, 40 గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్, నెక్స్ట్ 41 అవినాష్ జాదవ్, 42 మెతుకు హేమలత పటేల్, 43 మహిపాల్ దూడా, 44 దేవునూరి రవీందర్, 45 నరేందర్ రెడ్డి, 46 బండారి రాజ్కుమార్, 47 చెన్న కృష్ణారెడ్డి, 48 మంద జ్యోతి, 49 50 51 52 53 ఇంకొక 5 ఉన్నారు. రవీందర్ సింగ్ అండ్ శేఖర్ ఆయన పేరేంది శేఖర్ రావు, ఇంకొక 4-5 ఉన్నారు. వీళ్ళ ఓట్లు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కరు 2,000 3,000 1,500 ఇట్లా పడ్డాయి. అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అది అఫీషియల్ రావాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిది ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. దాదాపు అది గంట అయినట్టుంది. అది నడుస్తున్నది. ఎందుకంటే అది ఓటు కూడా చాలా పెద్ద నెంబర్ కదా. 61,636 ఓట్లని మళ్ళీ పేపర్లు ఇప్పాలా, సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి పడ్డదో చూడాలా, ఆ బాక్స్లో వెయ్యాలా, దాని తర్వాత దాన్ని కౌంట్ చేయాలి. సో దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవడానికి అన్ని రకాల అవకాశాలు ఎవరికి ఉన్నాయనంటే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలవడానికి 100% అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప ప్రసన్న హరికృష్ణ సెకండ్ ప్రయారిటీ ఓటు నరేందర్ రెడ్డికి ఇప్పుడున్న లీడ్ని దాటుకొని అంటే 6,500 ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు 61,636 ప్రసన్న హరికృష్ణకు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 మందో ఒక 5,000 మంది వేసుకుందామా, ఒక 55,000 ఓట్లు అనుకుందాం. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి వెళ్ళిపోతారు కదా. అట్లా ఒక 55,000 మంది కౌంట్ చేద్దాం. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇక సెకండ్ ప్రియారిటీ ఓటు అందులో లేదు. సో అట్లా కొన్ని మైనస్ చేస్తే 55,000 అనుకుందాం. ఈ 55,000లో నరేందర్ రెడ్డి అంజిరెడ్డిని దాటుతూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు 55,000లో అంజిరెడ్డిని దాటుతూ ముందుకెళ్ళాలి అని అంటే
దగ్గర దగ్గర మెజారిటీ ఓట్లు అబోవ్ 50% ఓట్లు నరేందర్ రెడ్డికి పడడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ 6-7 వేల లీడ్ కంటిన్యూ అవుతున్నది. అండ్ ఇంకా ఆయనకంటే ఎక్కువ ఓట్స్ రావాలా, +1 ఓట్ రావాలా. సో ఛాన్సెస్ ఆర్ లెస్. ఇంకేదైనా పెద్ద అద్భుతం జరిగితే తప్ప అంత ఈజీ కాదు. అండ్ దట్టు ఇంకొకటి ఏంది, అసలు యాక్చువల్గా టికెట్ ఈయనకి ఇచ్చుంటే కేక్ వాక్తో గెలిచాడు. ఎవరు? ప్రసన్న హరికృష్ణ. అయిపోయేది అసలు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో గెలిచిన ఆశ్చర్యం లేకుండా కాంగ్రెస్ ఆయన కనుక టికెట్ ఇచ్చుంటే. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేసిరు, డబ్బులు తీసుకున్నారు, ఏం చేసిరు, మొత్తానికి ఆ నరేందర్ రెడ్డికి ఆల్ ఫోర్స్కి ఇస్తే బోఫోర్స్ అయింది. సో ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ ఓట్లు ఇప్పుడు ఆయన ఎలిమినేట్ చేస్తూ ఆయన్ని కౌంట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆయనకు పడ్డ సెకండ్ ప్రియారిటీ ఓటు, అందులో ఎవరెవరికి పడితే ఎంత పడుతున్న దాని తర్వాతనే ఆ రిజల్ట్ ఆధారపడి ఉన్నది. ఏదేమైనా మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడం అయితే కష్టం. 1,11,672 ఓట్లను చేరుకోవడం చాలా కష్టం. సో కాబట్టి లాస్ట్కి ఇద్దరే మిగిలినప్పుడు డిక్లేర్ చేసేస్తారు అంజిరెడ్డి గెలిచినట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఇదే. చూద్దాం ఎంతసేపట్లో ఇంకా రిజల్ట్ వస్తుంది, ఏం జరగబోతున్నది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.